నా పేరు వసంతలక్ష్మి అండి. నేను మియాపూర్ నుంచి వచ్చాను. నాకు నీ పెయినును, లోయర్ బ్యాక్ పెయిన్ ఉంది. నేను చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను. ఆర్థోపెడిక్ దగ్గరికి, హోమియోపతి కూడా వాడాను చాలా రోజులు. కానీ హోమియోపతిలో లాంగ్ టైం పడుతుంది తగ్గడానికి అని చెప్పారు. సరే, నాకు పెయిన్ బాగా భరించలేక నేను ఆర్థోపెడిక్ దగ్గరికి కూడా వెళ్ళాను. 2-3 డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను. 2 years నుంచి తిరుగుతున్నాను. రీసెంట్ గా నేను హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ వాళ్ళు ఈ టెస్ట్లు, MRI స్కాన్, అదేంటి ఎక్స్రేలు అవి తీసి మోకాల్లో కొంచెం సిస్ట్ ఉంది, దానివల్ల మీకు పెయిన్ వస్తుంది, అది సర్జరీ చేయాలి అని చెప్పారు. బ్యాక్ పెయిన్ అంటే 2 ఒకసారి చేయడానికి కుదరదు, ముందు మోకాలు చేయాలి అని చెప్పి, దాంతో నాకు సర్జరీ అంటే కొంచెం భయం వేసింది. ఇంకొక ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. కూకట్పల్లిలో ఒక ఆయన ఉంటారు. ఆయన ఏమన్నారంటే, యాక్చువల్ గా సర్జరీ అవసరం లేదు, సిస్ట్ అనేది అందరికీ ఉంటూనే ఉంటుంది, మీకు బోన్ వీక్ గా ఉంది, కాల్షియం వాడాలి, ఒక ఇంజెక్షన్ ఇస్తాను, ఇయర్లీ వన్స్ ఇంజెక్షన్ తీసుకోండి, ఒక 5-6 years తీసుకోవాలి, మీ బోన్స్ అన్ని కొంచెం మెత్తబడ్డాయి, దానివల్ల మీకు వీక్నెస్ వల్ల అలా ఉంది, ఎక్సర్సైజ్లు అవి చేసుకుంటే సరిపోతుంది, ఒక 60-65 వరకు ప్రాబ్లం లేదు అని చెప్పారు. కానీ నాకేమో పెయిన్ బాగా ఎక్కువగా ఉంది. అంటే సరే, ఇంతలోపు మా మరిది గారు ఆయన ఇక్కడే సింధుజ మేడం గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆయనకి యాక్సిడెంట్ జరిగిన ఆవిడ చాలా బాగా ట్రీట్ చేశారు. ఆయనకి ఆపరేషన్ లేకుండానే బాగా సెట్ అయింది అనమాట చెయ్యి. ఇక్కడికి వస్తే మేడం గారేమో చూసి అంతా నేను సెట్ చేస్తానని చెప్పారు. దాంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఇక్కడ డైలీ వచ్చాను. ట్రీట్మెంట్ అది చాలా బాగా చేశారు, బాగుంది. ఇదివరకు కన్నా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. నాకు బ్యాక్ పెయిన్ అయితే చాలా వరకు తగ్గిపోయింది, 90%. ఇక నీ పెయిన్ ఇంకా కొంచెం లైట్ గా ఉంది, కానీ అది కూడా అంటే నాకు వాకింగ్ అది కొంచెం కుదరట్లేదు, దానివల్ల పెయిన్ వస్తుంది అన్నారు. చాలా వరకు తగ్గింది. ఇదివరకు లాగా నుంచున్నా, కూర్చున్నా, మెట్లెక్కినా ఆ పెయిన్ అంతా తగ్గింది. ఎటొచ్చి కొంచెం వాకింగ్ చేసేటప్పుడే నాకు పెయిన్ వస్తుంది, అది కూడా వాకింగ్ కరెక్ట్ చేసుకుంటే తగ్గుతుందని చెప్పారు. అది కరెక్ట్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను.